హాయ్ హలో ఎవ్రీవన్, ఈరోజు మనము మ్యాంగో ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము. ఎలాంటి మైదా కానీ షుగర్ కానీ ఎగ్స్ కానీ యూస్ చేయకుండా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ ప్లమ్ కేక్ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనము ఒక బౌల్ తీసుకుంటున్నాము. అల్యూమినియం అయితే బెటర్. అలాగే ఇక్కడ నేను ఒక గ్లాసు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే మైదా పిండి అయినా వేసుకోండి. మీరు బాగా జల్లెడ పట్టేసుకొని గోధుమ పిండిని వేసేసుకోండి. అలాగే ఏ గ్లాస్తో గోధుమ పిండి తీసుకుంటామో అదే గ్లాస్తో మీరు బెల్లాన్ని కూడా తీసుకోండి. నేను ఇక్కడ మ్యాంగో స్లైసెస్ని కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి బెల్లాన్ని కొంచెం తక్కువ వేసినాను. కంప్లీట్ ఒక మ్యాంగోని తీసుకున్నాను నేను. తర్వాత ఇలా బ్లెండ్ చేసేసుకున్నాను. మీరు స్వీట్నెస్ ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోండి. ఈ ప్యూరీని మొత్తం మనము గోధుమ పిండిలో వేసుకోవాలి. అలాగే ఇప్పుడు నేను బెల్లాన్ని కూడా మిక్సీకి బ్లెండ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే బెల్లం కరగడానికి టైం పడుతుంది కాబట్టి మనం ఇలా బ్లెండ్ చేసేసుకొని గోధుమ పిండిలో వేసేసాను బెల్లాన్ని. తర్వాత ఇందులో తగినంత బేకింగ్ సోడా అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. ఎందుకంటే కేక్ కొంచెం బాగా పొంగాలి కదా, అందుకే హాఫ్ స్పూన్ వేస్తాను. తర్వాత మనము చిన్న టీ గ్లాస్ అంతా ఆయిల్ వేస్తున్నాను. మీ దగ్గర బటర్ ఉంటే బటర్ అయినా వేసుకోండి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడైతే నాకు టీ గ్లాస్కి సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. ఫైనల్లీ కాచి చల్లార్చిన పాలు ఇందులో వేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ అంత పడుతుంది. తర్వాత దీన్ని మొత్తం మనము మిక్స్ చేసేసుకుందాము. అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఇందులో యాడ్ చేసేస్తున్నాను. ఈ బ్యాటర్లో డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. ఫైనల్లీ మనము ఈ బ్యాటర్ అనేది ఇలా జారులాగా కలుపుకోవాలి. ఎక్కువ పల్చగా అవసరం లేదు, గట్టిగా అవసరం లేదు. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ మొత్తం ఇంకో బౌల్లోకి మార్చేసుకుందాము. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను. ఎందుకంటే కేక్ అంటకుండా మనకి రావాలి కదా. సో మీరు నెయ్యి అయినా వాడుకోండి, బటర్ అయినా వాడుకోండి, ఆయిల్ అయినా వాడుకోండి. మొత్తము సైడ్లకు కూడా మనము బాగా ఈ నెయ్యితో నేను రాస్తున్నాను. అలాగే మొత్తం రాసిన తర్వాత మనము పైన కొంచెము ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. కొంచెం మైదా పిండినైనా కొంచెం గోధుమ పిండినైనా మీరు ఇలా యాడ్ చేసేసుకోండి బౌల్లో. అప్పుడు మనకి కేక్ అంటకుండా వస్తుంది. ఫైనల్లీ ఈ బ్యాటర్ మొత్తం మనము షిఫ్ట్ చేసేసేద్దాము. ఈ బ్యాటర్ మొత్తం అలా వేసేసుకొని ఫైనల్లీ మనము డ్రై ఫ్రూట్స్తో మనము గార్నిష్ చేసేసుకుందాము. మీకు ఇష్టం ఉంటే ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు, చెర్రీస్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం పప్పు అలాగే బోడంబిని వేస్తున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనము కుక్కర్లో ఉడికించుకుందాము. కుక్కర్లో నేను సాల్ట్ వేస్తున్నాను. ఇష్టం ఉంటే మీరు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు. విజిల్ లేకుండానే మనం ఉడికించుకోవచ్చు. జస్ట్ గాలి పోకుండా మనము లిడ్ని బాగా క్లోజ్గా టైట్గా మూయాలి. మీడియం ఫ్లేమ్లో మనం 30 మినిట్స్ టు 40 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. 30 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడాలి. అప్పుడు మనము నైఫ్తో కానీ ఇలా నీడిల్తో కానీ ప్రెస్ చేసి చూస్తే మనకు కేక్ అనేది నీడిల్కి అంటకుండా ఉండాలి. అప్పుడు కేక్ అనేది బాగా ఉడికిపోయినట్టు. సో మన కేక్ అనేది ప్రిపేర్ అయిపోయింది. మ్యాంగో ప్లమ్ కేక్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదా. బాగా చల్లగా అయినాక మనము ఈ కేక్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చల్లగా అయినాక తీస్తేనే మనకి కేక్ అనేది విరగకుండా వస్తుంది. సో ఇలా నైఫ్తో ఫస్ట్ మనము సైడ్లకి ఎడ్జెస్కి మనము తీసుకుంటూ రావాలి కేక్ని. అప్పుడే కేక్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. మ్యాంగో ఫ్లేమ్ కేక్ చాలా మెత్తగా స్పాంజీ లాగా ఉంది. ఒకసారి మీరు ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఫ్రీక్వెంట్లీ అప్డేట్స్ మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి, అన్నీ వచ్చేస్తాయి.